ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మదనపల్లి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సో సైకో కులవర్ధన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? సో ఒక్కో దాని గురించి చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు యాడ్ అయ్యారు సోషల్ యాక్టివిస్ట్ శృతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. బాగున్నాను. సో పర్టికులర్గా మదనపల్లి కేసులో సమాజానికి ఏం చెప్పొచ్చు అంటారు ఈ కేసు నుంచి? మదనపల్లిలో యాక్చువల్ గా మా ఊరు కూడా మదనపల్లేనండి, పక్కన చిన్న పల్లె. ఆ మదనపల్లిలో నీరుగుట్టు వారిపల్లిలో చిన్న పిల్లని చంపేసి 24 hours లో దాచేసి మరి డ్రమ్ములో కూర్చి మరీ పెట్టారు ఈ కులవర్ధన్ అనేవాడు. దట్ వాడు 24 hours ముందే వాడు కూడా చనిపోయాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడా లేదా పోలీసులు ఎన్కౌంటర్ చేశారా, లేదు వాళ్ళందరినీ నమ్మక ప్రజలు కొట్టి చంపేశారా? ఏదైతే ఏముంది, పాపకి మంచి జరిగింది, తల్లిదండ్రులకు మంచి జరిగింది. ఎవరిని నమ్మక ఆ పిల్లకి న్యాయం జరగాలని వాళ్ళు చేసిన పోరాటం గెలిచింది. ఫస్ట్ కులవర్ధన్ అనేవాడు చనిపోయాడండి. ఇప్పుడు యాక్చువల్ గా చనిపోయిన వాడికి తల్లిదండ్రులైనా వాడి వెనక పుట్టిన వాళ్ళైనా జీవితాంతం పేరు అనేది ఉంటదిగా. మీ వాడు ఇలా చేశాడు, మీ చిన్న పిల్లని చేశారు, మీరు ఒక మనుషులని. వాళ్ళ తల్లిదండ్రులకి నేమ్ లేకుండా పోయింది, వాడు చనిపోయాడు. ఒక చిన్న పిల్ల 7 years పాప చంపేశాడు. ఆ తల్లిదండ్రులు జీవితాంతం కన్న క్షోభ అనుభవించాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక ఈ కులవర్ధన్ అనేవాడు ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు సమాజంలో? ఇలాంటి వాళ్ళు ఇలాంటి చెడ పురుగులకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు? ఆడపిల్ల రక్షణ ఎక్కడండి అసలు? రక్షణ ఉంది అసలు? ఎవరినన్నా నమ్మి ఒక ఆడపిల్లని బయట పెట్టి పోగలరా? ఒక ఒంటరి మహిళ బయట వెళ్ళగలదా? పండు ముసిల్దని లేదు, ఒక వయసు అమ్మాయి అని లేదు, చిన్న పిల్లని లేదు. ఈ విషయంలోనే అండి ఒకటి గుర్తొస్తుంది. ఒక 2-3 months అవ్వలేదు ఇంకా, ఒక తాత ఒక అమ్మాయిని చంపేశాడు. అవును, తునిలో అమ్మాయిని సారీ అమ్మాయి చనిపోలేదు, అమ్మాయిని ఇబ్బంది పెడితే ఎవరికి తెలియదు అనుకున్నాడు. తర్వాత ఏమైంది, తనే పోయి చెరువులో దూకి చనిపోయాడు. ఇలా ఎన్ని జరుగుతున్నాయి? అవును, అంటే వయసు లిమిట్ అంటే ఏం లేదు. ఆ టైంలో వాళ్ళు ఆ కామవాంఛ కోసం చేస్తున్నప్పటికీ తర్వాత ఎప్పుడైతే ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత రియలైజ్ అయ్యి బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలో ఎందుకు చావాలండి? ఎందుకు ఆ గంజాయి తాగాలి? ఎందుకు అంత క్షోభ అనుభవించాలి? చనిపోవడం ఎందుకు? ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండొచ్చు కదా. అసలు గంజాయి ఎందుకు తాగాలి? తల్లిదండ్రులు ఏం నేర్పలేదా? అంటే వాడికి ఫ్యామిలీ లేదా? తల్లిదండ్రులు వెనుక పుట్టిన అక్క చెల్లెలు ఏం నేర్పియలేదా? తల్లి చెల్లి ఇంకెందుకు బంధాలు ఇవన్నీ? చిన్న పిల్లని చూడుకుని ఇంత ఆగం చేసిండు కదా, ఇంకెందుకు బంధాలు ఇవంతా? ఎడ్యుకేషన్ ఫస్ట్ ఒకటండి మనోజ్ గారు, ఒక ఈ కులవర్ధన్ అనేవాడు అమ్మాయి సైడ్ దట్ వాడు చచ్చిపోయాడు. ఇక్కడతో ఈ ఒక్క విషయం ఫుల్ స్టాప్ అవుతుందా? అవ్వదు. ఇలాంటి కులవర్ధన్లు ఇంకో పుట్టుకొస్తూనే ఉంటారు. ఒక అమ్మాయి బయట వెళ్ళాలన్నా భయపడుతుంది, ఒక అవ్వ బయట వెళ్ళాలన్నా భయపడుతుంది. ఇందులో ఏది చేంజ్ అవ్వాలి? ఎడ్యుకేషన్ చేంజ్ అవ్వాలా, వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ అవ్వాలా, లేదా ఇంకా స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏమైనా చేంజ్ అవ్వాలా? మేబీ పాఠ్యాంశాలలో స్కూల్లో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే నాకు డౌట్ వచ్చింది. ఇప్పటి వరకు అంటే మన 5th class స్టాండర్డ్ నుంచి సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ అని మాట్లాడుకుంటారు చాలా మంది. సో మా పిల్లలు బాగా చదువుతున్నారు, 10/10 వచ్చాయి, 100/100 వచ్చాయని మాట్లాడుకుంటారు. కానీ సో ఈ బంధాలు, బంధుత్వాలు, సంస్కృతి సాంప్రదాయాల గురించి, లేకపోతే మహిళల యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కానీ, ఈ బయాలజీలో అయితే సబ్జెక్ట్ ఉంటుందో మనకి, సో ఇలాంటి వాటి గురించి, ఆ ఆడపిల్లలు పడే ఇబ్బంది, వాళ్ళ నెలవారీ సమస్యలు కావచ్చు, నెలలో కొన్ని అలాంటి రోజులు వాళ్ళు ఇబ్బంది పడే సిచ్యువేషన్, వాళ్ళు పడే బాధ, ఇలాంటివి నిజంగా 1-to-1 కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సో కొంచెమైనా ఆ ఆడపిల్లలు పడే బాధ ఏంటి, అసలు ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా ఒకటి యాడ్ అయ్యే అవకాశం ఉంది కదా. అవ్వచ్చండి, కానీ చేంజ్ చెయ్యాలి కదా. ఎవరు చేంజ్ చేస్తారు? ఎవరు చేంజ్ చేస్తారు చెప్పండి?
ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేస్తుందా? స్కూల్లో చెప్పినవి ఏమన్నా తలకు తీసుకుంటారా పిల్లలు ఎవరైనా సరే? స్కూల్లో ఎన్ని అవర్స్ ఉంటారండి? 8 అవర్స్ లేదా 10 అవర్స్ ఉంటారా వాళ్ళ ఎడ్యుకేషన్ కి? ఉమ్. ఒక 40% మాత్రమే స్కూల్లో అనేది నేర్పిస్తారు టీచర్స్. రిమైనింగ్ ఎవరు నేర్పియాలి? తల్లిదండ్రులు ఆఫ్ కోర్స్ నేర్పియాలి. తల్లిదండ్రులు. ఆ అమ్మేంటి, చెల్లేంటి, అక్కేంటి, బంధువులేంటి, ఎదుట మనకు ఒక స్త్రీ ఉందంటే దానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఉమ్. అనేది తల్లి నేర్పియాలి. ఉమ్. ఒక ఏజ్ వరకు వచ్చిందంటే అయ్యో మా అబ్బాయికి ఇట్లా ఎలా చెప్పాలి ఏంటి నేను చెప్పచ్చా లేదా అనేది ఆలోచనలో ఉంటారు మాక్సిమం అమ్మాయిలు. అబ్బాయి బిడ్డలకు చెప్పాలంటే ఇప్పటికీ ఇలాంటి విషయాలు చెప్పాలంటే చాలా కానీ మంది తల్లులు చెప్పాలి. వెనక ముందు ఆడతారు కొన్ని కొన్ని విషయాల్లో. ఆ ఈవెన్ నాకు 2 పిల్లలు ఉన్నారండి. నేను ఒక అబ్బాయికి చెప్పాల్సినవి కొన్నే చెప్పగలుగుతా, కొన్ని చెప్పలేనేమో అని నాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి. కానీ చెప్పాలి. ఇప్పుడు సిగ్గు విడిచి ఏదైనా చెప్పగలిగితే ఉమ్. ఆ అబ్బాయి మైండ్ సెట్ ఈవెన్ 25 చేంజ్ అవుతుంది. ఉమ్. ఆ అమ్మాయిలతో ఎలాగ ఉండాలి, ఓ మా అమ్మ ఇలాగ చెప్పింది, ఎదుటి వ్యక్తికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మాయికి ఎలా ఇవ్వాలి, నా వెనక పుట్టిన చెల్లి ఎవరు, అక్కెవరు, నాతో వచ్చిన మాట్లాడిన నా ఫ్రెండ్ ఎవరు, ఎంత ఇవ్వాలో విలువ అంతే ఇస్తారు. ఉమ్. అది నేర్పించకపోతే ఇలాంటి కులవర్ధనలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఉమ్. ఎవరు నిజంగా చిన్న రెస్పాన్సిబిలిటీ పాప వస్తారు, విషయంలో సమాజం ఇస్తారు. అంటే ఆ పాప ఆత్మ శాంతి కలిగిందని చెప్పుకోవచ్చా ఈ కులవర్ధన్ బలవన్మరణం వెనక? ఖచ్చితంగా అండి. ఉమ్. అమ్మాయికి ఆత్మశాంతి డెఫినెట్ గా కలిగింటది. ఉమ్. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కాకపోతే ఇంకా బ్రతికినంత కాలం ఇది ఒక క్షోభ గాని ఉమ్. ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలిగింది. ఉమ్. దట్టు ఇలాంటి ఇంకొక జరగకుండా తీసుకోవడానికి ఏమన్నా మనం చేయగలం అంటే ఉమ్. ఒక అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి. చిన్న పిల్లల పెద్ద పిల్లల ఇవన్నీ పక్కన పెట్టండి. అమ్మాయి అన్నాక అమ్మాయి, దానికి ఆలోచనలు కొన్ని ఉంటాయి. చిన్న పిల్లల్ని చూస్తే కూడా అంత క్రూరంగా మనసుకు మైండ్ కి అలా కనిపించింది అంటే వాడు క్రూరుడు అసలు యాక్చువల్ గా. ఉమ్. ఒక అమ్మాయి ఏజ్ లిమిట్ బట్టి బయట అమ్మాయికి ఏమేమి నేర్పియాలో తల్లి నేర్పిస్తది. అంటే అంత చిన్న పిల్లకైతే చెప్పి మరి భయంగా అమ్మాయి ఇలాగుంటారు ఇలాగుంటారు. ఈ కులవర్ధన్ అనేవాడు ఈ అమ్మాయితో ఒక్కడితోనే అవ్వలేదు. ఇంతకు ముందు వాడి బ్యాక్గ్రౌండ్ లోను ఒక 3 or 4 ఉన్నాయి ఉమ్. ఇలాంటి కేసెస్. ఓకే, గతంలో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కులవర్ధన్ తల్లిదండ్రులు మీద కేసులు ఉన్నాయా? ఉన్నాయి. ఉమ్. ఇలాంటి కేసెస్ వాళ్ళు నమ్మక తల్లిదండ్రులు ఉమ్. పోలీసులకు అప్పచెప్పలేక మాకు అప్పచెప్పండి, ఓకే. మేము ఆ నడి రోడ్ లో చంపుకుంటాం. ఉమ్. ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే ఒక ఊరంతా వచ్చి కదిలిందంటే ఈవెన్ ట్రాన్స్ జెండర్ తో సహా ఉమ్. వచ్చి యాడ్ అయ్యారంటే వాడి నేమ్ ఎలాంటిదో ఒకసారి ఊహించుకోండి, ఉమ్. వాడి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో. అంత మంది వచ్చి వాడికి సపోర్ట్ చేయకోకుండా వాడిని అసలు రూమ్ లో పెట్టిన వాడిని బయట ఎలా తీసుకెళ్తారు? అదే కదా, తల్లిదండ్రులు అసలు అక్కడే అంటే ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు నుంచి అక్కడే ఉన్నారు, ఆ. దట్టు పల్లె జనాలు అక్కడే ఉన్నారు, ఉమ్. పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎస్కేప్ చేయించారు? అదే కదా. ఊర్లో జనమా, తల్లిదండ్రుల, పోలీస్ వాళ్ళ, ఎవరి సపోర్ట్ ఉంది? ఉమ్. ఇందాక ఈ విషయం అంటుంటే మీరు నాకు గుర్తొస్తుంది. ఇందాక ఒక వీడియో చూసాను పాపది. ఉమ్. చంపేసిన తర్వాత తల్లిదండ్రులతో అన్నారంట, ఉమ్. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, 3 days లో నేను మళ్ళీ బయట వస్తాను, కాలర్ ఎగరేసి బయట వెళ్ళాడంట. ఈ కులవర్ధన్ వాడిది ఒక బతుక. ఆ. ఇప్పుడు ఓకే. చచ్చాడు, ఉమ్. ఇంకా తల్లిదండ్రులు అయితే అలాగే ఉంటది కదా. ఉమ్. అంటే వాడు చేసింది గొప్ప పని కాలర్ ఎగరేసుకుని వెళ్ళాడా? ఉమ్. ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ? ఎవరు ఓకే, అంటే చేంజ్ అవ్వాలి? ఆడపిల్లలు చేంజ్ అవ్వాలా, ఉమ్. అబ్బాయిలు చేంజ్ అవ్వాలా? ఉమ్. ఒక్కళ్ళు మారినా మారాలనుకుంటామండి సమాజంలో, వాళ్ళు మారరు. ఇలాంటివి ఇంకా చాలా చాలా జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇందాక మాట చెప్పారు శృతి గారు, గతంలో కులవర్ధన్ మీద కొన్ని కేసులు ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ అమ్మ నాన్న ఏదో అంటే కన్న కొడుకే కదా, సరే చేసింది చేశాడు, నా కొడుకే కదా అని చెప్పి వాళ్ళు వదిలేశారు. అంటే నిజంగా అక్కడే వాడికి తగిన బుద్ధి చెప్పి ఉంటే ఇవాళ ఆ పాప ప్రాణాలతో బతికుండేదేమో కదా. బుద్ధి చెప్పాలి కదండి. ఫస్ట్ ఒకే కేసులోనే అబ్బాయిని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇలాంటి ఇప్పుడు 4th or 5th ఇది అంటే ఎంత యాక్సెప్ట్ చేశారు? కన్న తల్లే ఆ పాపని లోపలికి తీసుకెళ్ళింది అని ఒక వీడియోలో వైరల్ అవుతుంటే విన్నా, నేను చూసాది. మనుషులేనా అసలు? ఎంత ఏజ్ అండి, మరీ చిన్న పిల్ల.
ప్రపంచం తెలియని పిల్ల, అది 7 సంవత్సరాలు అంటే ఏం తెలుస్తుంది ఆ పాపకి? ఉమ్, అంత క్రూరంగా చేస్తారా? ఇలాంటి చేంజ్ అవ్వాలి, ఇంకొకడు కులవర్ధన్ అనేవాడు పుట్టకుండా ఉండాలి అంటే ఉమ్, తల్లిదండ్రులకు విన్నపం నాదైతే, ఉమ్, ఒక్క మగ పిల్లవాడికైనా సరే ఉమ్, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అమ్మాయికి ఇలా ఉంటది, తల్లికి ఇలా ఉంటది, చెల్లికి ఇలా ఉంటది, సో మనం ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలన్నా నీ ఏజ్కి ఇది అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడి మైండ్ ఒక 25 ఏజ్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది, కాస్తలో కాస్తైనా. ఉమ్. సో మీరు ఈ కేసులో, మదనపల్లి కేసులో మీరు ఒక కొత్త యాంగిల్ చెప్పారు. తన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి గతంలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారని మాట్లాడుకుందాం. నిజంగా అంటే ఒక తల్లి ఒక తండ్రి చేసిన అంటే వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ ఒక పాప ఇంత పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ న్యూస్ 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి, ఈవెన్ భారతదేశం కూడా మాట్లాడుకుంటుంది ఈ కేసు గురించి. సో అలాంటి కేసులో ఒక సమాజానికి అంటే ఒక తల్లి అయినా తండ్రి అయినా పిల్లాడు ఈ తప్పు చేస్తే క్షమించవచ్చు, ఈ తప్పు చేస్తే క్షమించకూడదు అనే వైఖరి నిజంగా స్కూల్లో చెప్పాలంటారా? తల్లిదండ్రులే వాళ్ళని మౌల్డ్ చేయాలా? ఎట్లా చూడొచ్చు అంటారు? స్కూల్లో మౌల్డ్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ వరకు మౌల్డ్ చేస్తారండి? ఒక 40 వాళ్ళ ఎడ్యుకేషన్ చూస్తారు, ఇవి చూస్తారు. ఒక 40% మాత్రమే ఏదైనా చెప్పగలరు. చెప్తే కూడా బాగుండేమో ఇంకా కూడా. రిమైనింగ్ 60-70% ఇంట్లో తల్లిదండ్రులే చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి వింటే, ఈ చిన్న ఏజ్ నుంచి ఒక ఏజ్కి ఒక 18-19 ఇయర్స్ వరకు వింటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎలాగుండాలి, అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, చెల్లికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అక్కకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, బయట ఎదుటిగా ఉన్న ఒక స్త్రీకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఒక కేసులోనే ఒకటి ఇందాక ఒకటి చెప్పారు మీరు, 4 కేసులు ఉండే, ఒకటి యాడ్ చేసి ఒకటి యాక్సెప్ట్ చేశారు, రిమైనింగ్ వాటికి ఇలాగ 4th దానికి ఇలాగ అయింది అని. తల్లిదండ్రులు కన్న కొడుకే కదా అని యాక్సెప్ట్ చేసుకున్నారు. 1 చూశారు, 2 చూశారు, 4-5 చూస్తారా ఎవరైనా? చూడరు కదా. అబ్బాయికి చెప్పాలి కదా, చుట్టూ ఉన్న వాళ్ళైనా వాళ్ళు కనీసం మీ అబ్బాయి ఇలాగ అన్నప్పుడు తలెత్తుకొని తిరగాలి కదా తల్లిదండ్రులు. ఇలా కాదు, ఇలా ఉండాలి, నువ్వు ఇలా బతకాల్సింది ఇలా కాదు అని చెప్తే నిజంగా ఒకవేళ మారేవాడేమో. అంటే ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి కాబట్టి మారే ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ అంటే వాడి ఫ్రెండ్స్ లిస్ట్ కావచ్చు, వాడికి ఉన్న అలవాట్లు, వాడి వ్యసనాలు. సో దీని వెనక ఇంకా ఎవరున్నారోనండి చెప్పలేం కదా. వాడు కాలర్ ఎగరేసుకుని తిరిగారంటే ఎవరున్నారు? అంత భరోసా ఎవరిచ్చారు? దీని వెనక ఎన్ని కక్షలు ఉన్నాయో, ఎన్ని కుతంత్రాలు ఉన్నాయో. ఆ పసి పిల్లని చంపేసిన తర్వాత ఏమొస్తుందో వాళ్ళకి. అవును, కనీసం ఒక 6 ఏళ్ల చిన్న పిల్లని చంపేసి కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎవరికి ఎంత భరోసా ఇచ్చారు? సిగ్గుండక్కర్లా మాట అనడానికైనా, కనీసం తల్లిదండ్రులకైనా తలెత్తుకొని తిరగల వాళ్ళకన్నా సిగ్గుండక్కర్లేదా? ఇవన్నీ అర్థం కావట్లేదు నాకు. ఒక విషయం చెప్పండి శృతి గారు, పిల్లల్ని అంటే ఈ రోజుల్లో జెన్జీ కిడ్స్ నిజంగా చాలా మంది తల్లిదండ్రుల మాట వినట్లేదు, ఈ కులబద్ధం విషయం గురించి చెప్పట్లేదు. సో దీని ఎగ్జాంపుల్ తీసుకొని సమాజానికి ఇప్పుడు 9th క్లాస్ కావచ్చు, 5th to 10th వరకు పిల్లలు ఎవరైతే జెన్జీ కిడ్స్ ఉన్నారో వాళ్ళెవరు కూడా తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి లేదు. సో వాళ్ళని ఎలా మార్చుకోవాలంటే, అంటే వాళ్ళల్లో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, లేదంటే ఒక ఆంటీకి ఒక రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అంకుల్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, పక్కన ఉన్న వాళ్ళకి ఎలా సంస్కృతి సాంప్రదాయాల మీద అసలు అవగాహన లేదు. దీంట్లో ఇది కంప్లీట్ వాస్తవం, అందరికీ తెలిసిన వాస్తవం. సో వాళ్ళల్లో ఇలాంటి థింగ్స్ ఫర్దర్గా జనరేట్ అవ్వకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ప్రత్యేకంగా, సో స్కూల్లో టీచర్లైనా ఇక్కడ తల్లిదండ్రులైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? 1990s లో ఇలా జరిగాయండి? ఒక నిమిషం అడిగిన దానికి ఆన్సర్ చేయండి. 1990s లో ఇలాగేమైనా జరిగాయా? కేసెస్ ఉన్నాయా? అంటే అంటే ఎక్కడో చోట జరిగే ఉంటాయి, కానీ ఇంత ఎక్స్ట్రీమ్ అయితే సిచ్యువేషన్స్ లేవు అప్పట్లో. సరే, 2000 లో ఉమ్మడి ఫ్యామిలీలు కావచ్చు, సో ఆ అనుబంధాలు, ఆప్యాయతలు వాళ్ళ మధ్య ఉండడం వల్ల సో కొంచెం ఆ క్రైమ్ రేట్ అనేది. కానీ ఇంకా 2005-2010 నుంచి అసలు ఇంక విపరీతంగా క్రైమ్ పెరిగిపోతుంది. ఎందుకు ఇవన్నీ అయ్యాయి? ఎందుకంటే పిల్లలకి ఇంటర్నెట్ బాగా అడిక్ట్ అయ్యారు ప్రతి ఒక్క పిల్లగాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ మాట వినకపోవడం, ఫోన్ ఇస్తే ఓకే వింటారులే, తల్లిదండ్రులు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, పిల్లల పని పిల్లలు చేసుకుంటారు. ఆ ఫోన్ లో పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు,
ఈ మైండ్ సెట్ తో నువ్వు లేకోకుండా ఒక రూమ్ లో బంధించేయకుండా బంధుత్వాలు బాంధవ్యాలు అనేది నేర్పిస్తే ఉమ్, ప్రతి ఒక్క పిల్లగాడు వింటాడు, చేంజ్ అవుతాడు. 1990s లోను 2000 లోను ఆడుకునేవాళ్ళు, టైం దొరికితే బయట వెళ్ళి ఆడుకునేవాళ్ళు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది? ఉమ్, తల్లిదండ్రులు వంట చేస్తుంటే పిల్లలు కూర్చొని లోపల ఫోన్ పట్టుకుంటున్నారు. లేదు ఒక అకేషన్కి వెళ్దామంటే మేము మాకు ఫోన్ ఇచ్చెళ్ళండి అంటున్నారు. ఉమ్, ఆ ఫోన్ ఒకటి ఫోన్ అనే కాదండి, ఓవరాల్ గా ఇంటర్నెట్ సమాజమే చెడిపోయింది. దట్టు ఈవెన్ స్కూల్ వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే స్కూల్లో చెప్పరా? ఆన్లైన్ క్లాసెస్ ఏం చెప్తారండి? స్కూల్లో చెప్పిన వాళ్ళు ఆన్లైన్ క్లాసులు ఏం చెప్తారు? ఉమ్, మేము ఏమని అడిగినా కూడా తల్లిదండ్రులు ఏమని అడిగితే మేము ఆన్లైన్ క్లాసెస్ అంటారు. అందులో ఏం చూస్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుందా? ఒక 12 to 13 ఏజ్ వచ్చిందంటే అబ్బాయిలు ఏం చూస్తారు, అమ్మాయిలు ఏం చూస్తారు? అవును. ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ పిల్లలు ఎవరు వినరండి, చిన్న పిల్లలు కాబట్టి వినేలాగా మనం ప్రయత్నించాలి, ఇంటర్నెట్ దూరం ఉంచాలి. యా. ఆ పిల్లలకి ఎవరైనా తల్లిదండ్రులు వెనుకబుట్టిన వాళ్ళు బంధాలు బాంధుత్యాలు నేర్పియాలంటే బయట తీసుకెళ్ళాలి. ఉమ్, ప్రతి ఒక్కటి చూస్తారు, అప్పుడు చుట్టూ ఉన్న అబ్జర్వ్ చేస్తారు. నేను ఎలాగ నడవాలి, నేను ఎలాగ ఉండాలి, ఎదుటి వ్యక్తితో ఎలాగ మాట్లాడాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఒంటరిగా కూర్చోబెడితే ఇట్లాంటి కులవర్ధన్ లాగే తయారవుతారు. శృతి గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈ కేసులో కులవర్ధన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో సరిగ్గా 24 గంటల ముందే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఆ గ్యాప్లో అసలు ఇది జరిగింది ఏంటి? బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఒక మాట చెప్పారు, కాళ్ళు ఎగరేసుకొని బయటికి వెళ్ళాడు. ఏదైతే నేను బయటకు వస్తా 2 రోజుల్లో అని చెప్పి వాడికి అంత కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ కట్ చేస్తే ఏదైతే విగత జీవిగా ఆ చెరువులో పడి ఉన్నప్పుడు అతని ఒంటి మీద కత్తిగాట్లు, సో ఆ కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది అనుకోవచ్చు? పోలీసులు వచ్చి అతన్ని రెస్క్యూ చేసి పట్టుకొని ఎన్కౌంటర్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. సో ఊళ్ళో వాళ్ళే పోలీసు వాళ్ళు దొరకకుండా చేసి ఉంటారంటారా? లేకపోతే అతనికి ఎవరైతే బ్యాక్ సపోర్ట్ నిలిచేవాళ్ళే, ఇంకా వీడిని ఒకవేళ మనం సపోర్ట్ చేస్తామని తెలిస్తే వీడే ఇదైపోతాడు, మనల్ని కూడా ఇచ్చేస్తారు, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అంత భరోసాగా వాడు ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని బయట వెళ్ళాడంటే ఎవరి దూరం లేకుండా ఎలాగ ఎగరేసుకొని బయట వెళ్తాడు? ఒకరు ఇంట్లో బంధించిన వాడు బయట ఎలాగో చెరులోకి వెళ్తాడు? చెరులోకి దూకెళ్ళి చచ్చిపోతాడు ఎందుకు? ఒకటి తల్లిదండ్రుల సమక్షంలో వాడు లేడు, అలాగా పాప తల్లిదండ్రుల సమక్షంలోనూ లేడు. ఒకవేళ ఉంటే వీళ్ళ తల్లిదండ్రులే చంపేసేవాళ్ళు. ఇంకా పోలీసులు ఏమన్నా ఉంటే లేదు మేము చూసుకుంటాం అని పోలీసులే వాడి ఇంటి ముందర కాపలా ఉన్నారు. అవును. ఎలాగ బయట వెళ్తాడు? ఎవరు సపోర్ట్? అంటే సపోర్ట్ ఉంది కదా అక్కడ, వాడు బయట వెళ్ళాడంటే సపోర్ట్ లేకుండానే బయట వెళ్తాడా? ఎగ్జాక్ట్లీ. సపోర్ట్ ఉంది, వెళ్ళాడు. ఆ సపోర్ట్ వాడికి ధైర్యాన్ని ఇవ్వలేదు. ఏమో మేబీ పోలీసులు చంపిండొచ్చు, లేదా వీడికి భరోసా ఇచ్చిన వాళ్ళే వీడి వల్ల మాకు ఇష్యూ అవుతుందని వాళ్ళే కూడా చంపేసిండొచ్చు. లేదు రేపు ఈ పిల్ల వీడిని నేను చంపేశాను, రేపు నన్ను బ్రతకనివ్వరు అని వాడే అధైర్యపడి చచ్చిపోయింటాడు. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి ఇప్పుడు? వాళ్ళు బ్రతికున్న శవాలండి నన్ను అడిగితే. వాళ్ళ ఒక హీనమైన బ్రతుకు అది. ఆ బ్రతుకు అర్థం లేదు అసలు. నిజంగా ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే నా కొడుకు ఆ రోజున తప్పు చేసినప్పుడు, సెకండ్ టైం చేసినప్పుడు, థర్డ్ టైం చేసినప్పుడే గద్దిచ్చి ఉంటే, ఇది కాదు బతకాల్సిన తీరు అని చెప్పుంటే ఇవాళ ఇద్దరు ప్రాణాలతో ఉండేవాళ్ళు ఏమో కదా. వాళ్ళు చెప్పేటోళ్ళు అయితే ఫస్ట్ లోనే చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఎందుకు మారుతారు అనుకుంటున్నారు? వాళ్ళు ఇంకో ఇష్యూని తీసుకొస్తారు. మా వాడు ఏం చెయ్యలేదు, మా వాడు మంచోడు, ఆ పిల్లని ఎవరో చేసేసి మా ఇంట్లో పెట్టారు, మా పిల్లకి సంబంధం లేదు మా వాడికి, మా వాడిని ఇట్లా చంపేశారు అని వాళ్ళు ఇంకా రిటర్న్ లో ఇస్తారు కౌంటర్. అలాంటి వాళ్ళ బిడ్డలు వాళ్ళు సేఫ్ చేసుకోవాలనుకుంటారు. దట్ ఇప్పుడు అది లేదు, చనిపోయాడు వాడే. అంటే వాడు చేసింది తప్పని ఇంకా వాళ్ళకన్నా సిగ్గుండాలి, వాళ్ళు తల ఎత్తుకొని తిరగలేరు, వాళ్ళు చచ్చిపోవడం బెటర్ నన్ను అడిగితే అలాంటి బిడ్డలు కన్నందుకు. సో ఈ ఎంటైర్ మదనపల్లి ఇష్యూలో సమాజానికి మీరిచ్చే ఒక మెసేజ్ ఏంటి? అంటే ఒక ఆడదాన్ని అనుభవించాలి, ఆ కామవాంఛ తీర్చుకోవాలి అనే మగాళ్ళందరికీ మీరిచ్చే ఒక సజెషన్ ఏంటి? ఎంటైర్ మదనపల్లి అని చెప్పను కానీ యావత్ ప్రపంచానికి అయితే చెప్పగలుగుతా. తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలకి నేర్పించండి ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో. పిల్లలకి చెప్తే వాళ్ళు ఒక వయసుకు నేర్చుకుంటారు. తర్వాత ఒక స్కూల్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఇవ్వండి, ఖచ్చితంగా ఉండాలి స్కూళ్ళల్లో కూడా.
ఏంటి ఎవరితో ఎంతవరకు బిహేవ్ చేయాలి. ఆడపిల్లకి ప్రతి కష్టం ఒక ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎంత క్షోభ అనుభవిస్తుంది. ఎంత నరకం అనుభవించి తర్వాత ఆ బిడ్డని ఎంత హ్యాపీగా తీసుకుంటది. ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పిల్లలకి ఉమ్, అవంతా వాడికి ఒక రోజు గుర్తొచ్చి ఉమ్, ఒక అమ్మాయిని మాట్లాడాలన్నా, ఒక అమ్మాయిని తాకాలన్నా, అరే! నా అమ్మాయి ఇంత నన్ను కష్టపడి కనింది గదా! ఒక అమ్మాయిని ఇట్లా పాడు చేయకూడదు. ఒక అమ్మాయితోని మాట్లాడించకూడదు. మాట్లాడడం అంటే ఓకే. నార్మల్‌గా మాట్లాడితే ఎవరు ఏమనరు. ఉమ్, కామవాంఛంతో లేకోకుండా చూసుకుంటా మంచిగా ఉంటే ఎవరికి ఎవరు ఏమనరండి. ఉమ్, యావత్ ప్రపంచానికి ఆడపిల్లకు భరోసానివ్వనని అధైర్యాన్నిచ్చి, అమ్మాయిని భయపెట్టి, ఇలాంటి ఇష్యూలు తీసుకురాకూడదు. ఉమ్, తల్లిదండ్రులు స్కూల్లోనూ, బయట వీళ్ళ వెంట ఉండే ఈ సర్కిల్ ఎవరైతే ఉంటారో, ఉమ్, ఫ్రెండ్స్ సర్కిల్ అబ్బాయిలకి, ఉమ్, ఆళ్ళు గూడా ఉమ్, మేమెలా ఉండాలి, ఇప్పుడు ఫ్రెండ్స్‌లోనే ఒక 5 మెంబర్స్ అండి. 5 మెంబర్స్‌లోనూ ఒక్కొక్కడికి ఒక్కొక్క చెల్లుంటది. ఉమ్. ఆళ్ళందరూ కరెక్ట్ ఉంటారా? ఉండరు. ఆళ్ళు వాళ్ళ చెల్లిని ఛాన్స్ లేదు. తెలియకోకుండానే ఇబ్బందులు పెడతా ఉంటారు. ఉమ్, తెలిసిన రోజు వాళ్ళ ఫ్రెండ్సే కొట్టుకొని చచ్చిపోతారు. అవును. అంతవరకు ఎందుకెళ్ళాలి? ఎళ్ళకూడదు. ఒక ఉమ్. అమ్మాయికి ఒక అమ్మలాగా చూడండి. లైఫ్ చాలా బావుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శృతి గారు. సో ఇది శృతి గారు అనాలిసిస్. సో కొన్ని కొత్త విషయాలు మనం ఈ అనాలిసిస్ నుండి నేర్చుకున్నాం. ఇక్కడ 24 గంటల ముందు ఈ యొక్క బలవన్మరణం చూసాం. సో దానికి సంబంధించి అసలు కులవర్ధన్ బయటికి ఎలా వచ్చాడు? ఒక పక్క 4, 5 రెస్క్యూ టీంలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఊరు మొత్తం కాపుకాసుకొని ఉన్నారు కులవర్ధన్ కోసం. కులవర్ధన్ని సేవ్ చేద్దామని ఇంకా ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం పనిచేసింది అక్కడ? ఆ టైంలో బయటికి ఆల్రెడీ ఇష్యూ జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎవరికీ తెలియకుండా. దాని తర్వాత ఏం జరిగింది? సో ఊళ్ళో వాళ్ళు పోలీసు వాళ్ళు అసలు ఊళ్ళోకి రానివ్వలేదు. వాడంతు మేమే చూస్తాం, వాడిని ఈ కోర్టులు కేసులు అని చెప్పి తిరగాల్సిన అవసరం లేదు, వాడిని మేమే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు వాళ్ళు. సో దాని తర్వాత ఆ గ్రామస్తుల్ని నోరు మోయించి పోలీసు వాళ్ళు ఎంటర్ అవ్వడం, దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్. సో ఎవరికి కనిపించకుండా కులవర్ధన బయటికి వెళ్ళిపోవడం, తెల్లవారుజామున విగత జీవిగా ఇటు చెరువులో పట్టడం. సో అంటే ఈ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే సో ఇక్కడ పోలీసులే ఎన్కౌంటర్ చేశారన్న మాటలో ఎలాంటి వాస్తవం లేదు. సో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ దేర్, తన వెనుక కులవర్ధన వెనుక ఎవరో ఉన్నారన్న విషయం. సో మనకి ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లో మదనపల్లి ఇష్యూ గురించి చిత్తూరు ఎస్పీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండి మనం టీవీ.